రైట్. పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే దానికి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారంటే ఆ కృష్ణతేజలో ఏదో విషయం ఉందని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మీకంటే మొదటి నుంచి పరిచయం కాబట్టి మీకు బాగా తెలుసు. ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈ 60 నెలల పాటు కోర్టులు ఎన్ని ముట్టికాయలు వేసినా అధికారులు ఏం చేశారనేది మీకు తెలుసు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు, వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ చెప్పు చేతల్లోనే నడిచారు. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది అంటే 11కి కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానిలో అధికారుల పాత్ర కూడా ఉంటుంది, అంతే కదా. అంటే ఒక సమర్థవంతమైన అధికారి ఒక నాయకుడి వెంట ఉన్నప్పుడు ఆ నాయకుడి పరువు, గౌరవం, హోదా అన్నీ కూడా పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి. సార్ చెప్పిన మాట వినే అధికారులు కంటే ప్రజాసేవ కోసం పోరాడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సార్ వాళ్ళు రాసింది. అంటే పబ్లిక్ సర్వీస్ చేస్తామని వచ్చారు ప్రజాప్రతినిధులు. తొత్తుగా ఇతనైతే పని చేయలేడు సార్, ఇతను అందుకనే కేరళకి వెళ్ళిపోయాడని మీకు మరీ చెప్తున్నా. అందులోనూ అతనికి మాకేం పరిచయం లేదు సార్. అతను ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో మేము అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాం. పలుమార్లు అతని గురించి మా ట్రైనర్ చెప్పేవారు, కృష్ణతేజ అలా కష్టపడ్డాడమ్మా, కృష్ణతేజ 365 రోజులు ఎగ్జామ్ ఏ టైంకి వచ్చాడో ఏ టైంకి వెళ్ళాడో అలాగే చేసేవాడు అంటూ అతని గురించి మేము వినేవాళ్ళం. కానీ లిటరల్ గా అతన్ని ఎప్పుడు మేము చూడలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఎవరో మనకు తెలియదు, మనం ఏం చూసింది కాదు. పుస్తకాల్లో చదువుకొని అతను ఎలాగైతే ఫాలో అవుతామో, ఇతను మన పల్నాడులోనే పుట్టాడు, మేము కూడా పల్నాడులోనే పుట్టాం. అతను ఎంత గొప్పగా పనిచేస్తాడో నేను అంతే గొప్పగా పనిచేయాలంటూ ఒక రైలు పట్టాలు పోతాయి చూడండి సార్, అలా ఈక్వల్ ప్యాటర్న్ లో అతను అధికారంతో కేరళలో ఎలా పనిచేస్తాడో, అధికారం లేకుండా ఒక అడ్వకేట్ గా నేను ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ని గడగడలాడించి ప్రాణాలకు తెగించి పోరాడేమో అంటే ఈక్వల్ ప్యాటర్న్ అన్నమాట. సో అతను ఎలా చేశాడో అలాగే. ఎందుకో నాకు అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే అధికారం లేనప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు కూడా సమర్థవంతమైన, నిజాయితీ గల, అంటే ఆనెస్టీ ఉన్న ప్రజాప్రతినిధుల్ని అధికార ప్రతినిధుల్ని ఇలాంటి వాళ్ళని ఆయన సెలెక్ట్ చేశారు. మీ గురించి దిశ అని గూగుల్లో టైప్ చేస్తే దిశ అడ్వకేట్ అని టైప్ చేస్తే మీ పేరే వస్తుంది. మీరు ఎంత అగ్రెసివ్గా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ లెక్క చేయకుండా, అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ని కూడా మీరు లెక్క చేయకుండా ఫైట్ చేశారు. బహుశా అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారు మీకు అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు పార్టీలో కదా. ఇప్పుడు అంటే ఆయన టాలెంట్ ని, నిజాయితీని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు, గతంలో గుర్తించారు, ఇప్పుడు కూడా గుర్తించబోతూ ఉన్నారు. 100% సార్. ఆయన ఎవరికైతే ఎక్కువ డబ్బు ఉంటుంది, ఎవరైతే అందంగా ఉంటారు, ఎవరైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, లేకపోతే ఎవరికైతే గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు, ఇవన్నీ ఆలోచించరు సార్. మీకు తెలుసు నేను ఎప్పుడు యూనిఫామ్ తోనే ఉంటాను, ఎక్కడ దళిత బిడ్డకు అన్యాయం జరిగినా నేను ఫైట్ చేస్తాను, అమరావతి ఉద్యమంలో ఉన్నాను. అందుకనే నన్ను ప్రత్యేకించి ఆయన ఇంటర్వ్యూ కూడా నరమానవుడికి కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి సార్. కోట్లు పెట్టిన ఆయన ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన నన్ను ఎదురుగా కూర్చోపెట్టి 40 నిమిషాలు మాట్లాడి, నేను ఏదైతే దిశ కేసులో సజ్జనార్కి ఎలా ఎదురుగేళ్ళలో చంపేస్తే పోతాం సార్, చరిత్రలో మిగిలిపోతాం. పోయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద శిలాఫలకాలుగా ఈ రోజు మనందరికీ ఒక రోల్ మోడల్ కదా సార్. నేను ఎప్పుడు చావు గురించి ఆలోచించలేదు. ఒక అడ్వకేట్ ఇంత చేయగలిగిద్దా, ఒక ఆడపిల్ల ఇంత సాధించగలిగిద్దా అనే పేరు కోసం నేను పోరాడాను, అల్టిమేట్ గా నేను విజయం సాధించాను సార్ అని చెప్పేదాన్ని. సో ఆయన అనేవారు, అంత డేర్ ఏంటి, చచ్చిపోతే పోతాం సార్ అన్నప్పుడల్లా ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఎవరైనా కష్టపడేది ప్రాణాన్ని కాపాడుకోవడమే, ఆ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసి నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడుతున్నావు, చాలా చక్కగా ఉందమ్మా నీ శైలి, నీ వ్యవహార శైలి, నీ చదువు, నీ విద్యార్హతలు ఏంటి అంటే అప్పుడు చెప్పా, నేను ఎంకామ్ చేశాను సార్, LLM ఇంటర్నేషనల్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను, MSc సైకాలజీ చేశాను, MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను. అంటే ఆయన అనేవారు, నేను ఎప్పుడు పుస్తకాలు చదువుతాను, బట్ మీరేంటో డిగ్రీలు పీజీలు చేశారు తల్లి. సో అని మా లాంటి వాళ్ళని టాలెంటే సార్, మాకేమి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, ఇదిగోండి సార్ మా అమ్మాయి బాగా కష్టపడుతుందని చెప్పేవారు ఒక్కరు కూడా లేరు సార్. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్, మా హస్బెండ్ స్టేట్ గవర్నమెంట్, అలా మేమెలా కష్టపడ్డామో ఈ రోజు కృష్ణతేజ లాంటి వ్యక్తి ఈ రోజు మీకు అందరికీ మనందరికీ కనపడుతున్నాడు. కానీ కష్టకాలంలో అన్నయ్య నీ సిద్ధాంతాలు గొప్పవి, నువ్వెప్పటికీ వదలకు, కేరళలో ఇలాగే ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇలాగే పోరాడి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయన్నా అంటూ ఒక ఆఫీసర్ లాగా ఓడిపోయినప్పుడు వచ్చి కలిసి ఇచ్చిన మోరల్ సపోర్ట్ సార్. బట్ ఇది కూడా నేను అనిల్ గారు అని మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆఫీసర్ ఉండేవారు, ఆయన MRO క్యాడరు, ఆయన కొన్ని కుటుంబ వ్యవహారాల వల్ల IAS కొట్టలేకపోయారు. కానీ ఎంతో మంది IAS అవడానికి గల బలమైన కారణం
వన్ అండ్ ఓన్లీ అనిల్ గారు అని మేము ఎప్పుడు చెప్పుకుంటాం. బహుశా కృష్ణతేజ్ గారు కూడా అక్కడక్కడ చెప్పేవారట. నేనైతే మోరోవర్ మేము ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మాకు ఇచ్చే గురువు కదా సార్. ఎప్పుడైనా గురువు లేని విద్య రాణించదు అని గురువు ఉండే ధైర్యమే మాలో నింపుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు ఇచ్చినవో లేకపోతే ఆయన మనసు పెట్టి ఆయన మనసుకు నచ్చిన శాఖలు ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని మాట్లాడుకుని తీసుకుని ఉంటారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ అండ్ పర్యావరణం చాలా కీలకమైన శాఖలు ఇవి. అంటే జనాలకు దగ్గరగా ఉండే శాఖలు. ఆయన జనాలకు దగ్గరగా ఉండాలని అనుకున్నారు. గతంలో కూడా ఆయన చాలా ట్రైబల్ ఏరియాస్లో